ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది రాఖీ పండుగ జరుపుకుంటారు. కానీ కొన్నిసార్లు వచ్చే రాఖీ పండగకు ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఈ ఏడాది అంటే రక్షాబంధన్ 2025 విశిష్టత ఏంటో తెలుసుకుందాము. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఈ రక్షాబంధన్ పండుగను ఆగస్టు 9వ తేదీ దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అయితే ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని దశాబ్దాల తరువాత ఈ ఏడాది రాఖీ పండుగ 2025 రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడుతుందట. 1930 తర్వాత ఈ ఏడాది 2025లో రాఖీ పండుగ రోజున ఏర్పడనుందట. వివరంగా చెప్పాలంటే 1930 ఏడాది ఎలాంటి యోగం అయితే ఉందో ఈ ఏడాది కూడా అలాంటి యోగమే ఏర్పడుతుందట. అలాగే ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ఇతర శుభయోగాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ పండుగ రోజున లక్ష్మీనారాయణుడికి పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2:12 ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 శ్రావణ పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు 9వ తేదీన నిర్వహించుకుంటారు. ఇక ఆగస్టు 9 రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం కూడా ఏర్పడనుంది. ఇది ఆగస్టు 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం శోభన యోగం ఏర్పడుతుందట. అంతేకాకుండా ఆగస్టు 9వ తేదీన ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 2:23 వరకు స్వర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. మరోవైపు శ్రవణ నక్షత్రం సైతం మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే 95 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ, ఒకే రోజు, ఒకే సమయం, ఒకే నక్షత్రం, ఒకే యోగాలు ఏర్పడటం గమనార్హం. కాబట్టి ఈ ఏడాది అత్యంత శుభయోగాల్లో రాఖీ పండుగ 2025 నిర్వహించుకోనున్నారు. ఇక రాఖీ కట్టడానికి ఆగస్టు 9వ తేదీ ఉదయం 5:21 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు శుభ సమయం. ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి. మరియు రాఖీ కడుతున్నప్పుడు ఎన్ని ముడులు వేయాలంటే రాఖీ పౌర్ణమి రోజు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు 3 ముడులు మాత్రమే వేయడం శుభప్రదం అని చెబుతారు. అందులో మొదటి ముడి తన సోదరుడికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుందని, రెండో ముడి రాఖీ కట్టిన సోదరికి దీర్ఘాయుష్షు అందిస్తుందని, ఇక మూడో ముడి వారి అనుబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్మకం. ఇవండి రాఖీ పండుగ రోజు పాటించవలసిన నియమాలు, టైమింగ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ అన్నదమ్ములకు రాఖీ కట్టి శుభ ఫలితాలను పొందండి. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాలలో కొందరు నిపుణులు పేర్కొన్నారు. ఈ అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎంతవరకు నమ్మాలనేది మీ వ్యక్తిగత విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.